హాయ్ అండి. మా మమ్మీ చూడండి ఇక్కడ మల్లె చెట్లు తెచ్చారు. చిన్న చిన్న చెట్లు పూలు భలే ఉన్నాయి. మా ఇంట్లో అల్లుకునే చెట్టు ఉందండి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మల్లె పూలు. కానీ మా మమ్మీ ఇవి గుండు మల్లె అంట, ఇవి మళ్ళీ తెచ్చారు. చూడమా, ఇవి మళ్ళీ వేస్తారంట. మాకేమో ఇక్కడ చెట్లు ప్లేస్ కొంచెం అయిపోయింది. మాకేమో చెట్లు పిచ్చి ఎక్కువ అండి. ఎలీడియమ్స్ చూడండి, ఎలీడియమ్స్ అయితే మా ఇంట్లో తుక్కుగా పూస్తున్నాయి. జామ చెట్టు తెచ్చేసామండి మేము మొన్న. కడియం నుంచి తెప్పించాడు మా తమ్ముడు. మన ఇంటికి వచ్చిన తర్వాత కాసింది మా ఇదే. అదే మేము మామూలుగా మలీడియమ్స్ ఇత్తనాలు అవైతే మొలకలు వస్తాయండి. కానీ మన దగ్గర పెరగాలంటే పెరగవు. అక్కడైతే బాగా పెరుగుంటాయి. ఇప్పుడు మళ్ళీ చెట్లు వేస్తావమ్మా? రేపు వేసుకుంటాంలేమా. భలే ఉన్నాయి లీడియమ్స్, అసలు భలే పూస్తున్నాయండి పూలు. మా ఇంట్లో ఆ చెట్లు అయితే 10 years నుంచి ఉన్నాయి. మా తమ్ముడు మొన్న చెట్లు అడిగాడంట. ఒక చెట్టు వచ్చి 80,000 చెప్పారంట. 10 సంవత్సరాల చెట్టు అండి అని చెప్పారంట వాళ్ళు. మా ఇంట్లో 10 years పైన అయిపోయింది ఇవి. ఎన్ని ఎలీడియమ్స్ ఉన్నాయో. కనకాంబరాలు మేము ఇప్పుడే బయట నుండి వచ్చాము. మా పిన్ని వాళ్ళకి ఎత్తుకెళ్ళాము. మా పప్పయ్య చూడండి, ఎక్కడుంటే మమ్మీ అక్కడ ఉండాలి, అక్క ఎక్కడుంటే అక్కడ ఉండాలి. చెట్లు పోతున్నాయి, ఏంలే పండ్లు తిన్నాయినా. చెట్లు వస్తాయి. చూడండి, మా పప్పయ్య అయితే పైప్ లాగే డ్యూటీ తప్పితే ఇంకేం చేయడు. మేము గడ్డి పీకేమండి, ఉదయం అది ఆడే ఉంది. అవును, అట్టయితే రేపు తెప్పిద్దాంలేమా. చిన్న చిన్న మల్లి చెట్లు అండి, కొనుక్కొచ్చాం. మొగ్గలు భలే వేస్తున్నాయి. చిన్న చిన్న చెట్లకే చాలా మొగ్గలు ఉన్నాయి. పప్పులు తీసాను ప్రియ, నేను కూడా. మా పప్పోడు చూడండి, మా పిన్ని వాళ్ళ ఇంటికి వస్తారు. మా ఇంట్లో పైప్ అయిపోయింది, మా పిన్ని వాళ్ళ ఇంట్లో పైప్ వచ్చింది. ఇప్పుడు
మా గేట్ వేసి మా గబక్కన పప్పులతో మమ్మీ దగ్గరికి వెళ్ళు. నువ్వు జాంకాయలు ఉన్నాయి చూడనైనా పప్పులు ఇద్దా జాంకాయలు ఇద్దా పప్పులు ఇద్దా మమ్మీ జాంకాయలు వస్తుంది చూడు పప్పులు.